రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో రమారమి నాకు తెలిసి 550 నుంచి 600 మంది జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు దాదాపు 40-50 వేల మందికి రిప్రజెంటేషన్. వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో, లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలుదేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరినన్నా చంపేసినా, ఎవరినన్నా రేప్ చేసినా, ఎవరినన్నా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినన్నా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. సామాన్యంగా